వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్కారం ఇమ్మంది. నమస్తే. రామారావు గారు, మనం చూసుకుంటే సినిమా అంటే ఒక పెద్ద క్రేజ్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ అంటే ఇంకా ఉంటుంది, హీరోస్ కూడా ఇంకా అంతకంటే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అట్లా మనం చూస్తే విజయ్ దేవరకొండను చూసినప్పుడైతే ఏంటంటే చాలా మంది హీరోయిన్స్ ఒకప్పుడు ఆయన ఫ్యాన్స్ గా ఉన్నారు. మనకి బయట ఎట్లయితే ఫ్యాన్స్ ఉన్నారో మూవీలో ఉన్నప్పుడు హీరోయిన్స్ కూడా అట్లానే ఉన్నారు. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడానికి విజయ్ దేవరకొండ కారణం ఏంటంటారు? ఆయన చేసిన క్యారెక్టర్ మీద బాగా మోజుపడ్డారమ్మా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్. అర్జున్ రెడ్డిలో ఆయన చేసిన క్యారెక్టర్ మీద చాలా మోజుపడ్డారన్నమాట. అంటే ఐ లవ్ బ్యాడ్ బాయ్స్ అనే పాట ఉంటుంది కదా, అలాంటి వాడిని లైక్ చేసేవారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే తెర మీద లిప్లాక్ ఇచ్చినటువంటి విజయ్ దేవరకొండ మీద అమ్మాయిలు అందరూ బోర్డంత ప్రేమ పెంచేసుకున్నారు. అలాగే రెండోది గీత గోవిందం సినిమా కూడా అక్కడ కూడా ముద్దు పెట్టుకుంటాడు. ఎవరిని? రష్మికని. అందువలన ఏమవుతుందంటే ఆ సినిమాలో వాళ్ళిద్దరికీ బాడీ లాంగ్వేజ్ బాగా కుదిరింది. ఆ సినిమా వాళ్ళిద్దరు డైలాగ్స్ కోసం వెళ్ళారన్నమాట. ఏ ముట్టుకోడు, ఇంకా చాలా రొమాంటిక్గా ఉంటాడు. అది గొప్పతనం అన్నమాట. తర్వాత విజయ్ దేవరకొండ అంటే ఒక ప్రపంచంలోనే పెద్ద ప్రేమికుడు అనేటువంటి సినిమా కూడా తీశారు. యూనివర్సల్ లవర్ ఏదో ఉంది, తీశారు. అయితే అంత క్రేజ్ రావడానికి కారణం విజయ్ దేవరకొండ మంచి వయసులో ఉండడం, ఇక పెళ్ళి కాకుండా ఉండడం. తర్వాత ఏంటంటే ఫేస్లో చాలా మంచి గ్లామర్ ఉండడం, ఒక హిందీ స్టార్కు ఉన్నంత నాజూకుతనం ఉంది ఆయనలో. అందువలన చాలామంది చాలా ఇష్టపడ్డారు. అయితే కాంటెంపరీస్ ఏం చేశారంటే ఆయన సాటి ఆర్టిస్టులు వీడిని ఎలాగైనా దెబ్బతీయాలరా అని ప్లాన్ చేసుకొని దెబ్బ కొట్టారు. అది ఏ సినిమా? లైగర్ సినిమాతోని ఏంటంటే అది పూరి జగన్నాథ్ సినిమా రిలీజ్ అవ్వకముందే ట్రోల్ చేశారన్నమాట. సినిమా ఫెయిల్ అయిపోతుందని, సినిమా ఎవరు చూడరని, సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని. ఇంకేం చేస్తారు? దాంతో విజయ్ దేవరకొండ కూడా లైగర్ సినిమా చేసినప్పుడు శక్తివంతులు లేకుండా కష్టపడ్డాడు. ఆయన కూడా మ్యాన్లీగా, అంటే భారతదేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న అలీ ఫైటర్ అనమాట, బాక్స్ ఫైటర్. అంటే అట్లాంటి వ్యక్తులతో కాంబినేషన్లోనూ ఇది ఇంటర్నేషనల్ సినిమా అయిపోతుందిరా అనుకున్నాం. చూస్తుమంది ఆ చూసిపోయేసరికి ఇంకా వ్యాపారస్తులు కదా వాళ్ళు, సినిమాకి అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా అడ్వాన్సులు వదులుకొని వెళ్ళిపోయారు అన్నమాట. విజయ్ దేవరకొండ సినిమా ఫెయిల్ అయిపోయిందిరా, అరే పూరి జగన్నాథ్ సినిమాను ఫెయిల్ చేశాడురా, మా డబ్బులు మాకు ఇచ్చేమని కొంతమంది, ఇల్లు వాకులు అంతా అమ్మేసి మా డబ్బులు మాకు కట్టమని కొంతమంది, రకరకాలు చేశారు. దాంతో విజయ్ దేవరకొండ ఇవ్వాల్సినటువంటి 8 కోట్ల రూపాయలు కూడా సగం డబ్బు ఆయన ఇచ్చారని చెప్పారు. అలాగే పూరి జగన్నాథ్ కూడా ఏదో విధంగా ఆ ప్రాపర్టీస్ కాంపెన్సేట్ చేయబోతుండగా ఎవరికి తెలియని విషయం ఏంటంటే అది ఆ సినిమా అమ్ముడుపోయిందట. దగ్గర 135 కోట్లకి అమ్ముడుపోయిందట. అంటే ఏమిటి? ఆ సినిమాలో నష్టం రాలేదు. ఆ మ్యూజిక్ రైట్స్తో కలిపితే 135 crores పైగా వసూలు చేసిందట సినిమా. అంటే పోయింది అనేటువంటి ఒక టాకే తప్ప సినిమా ఎక్కడ పోలేదు. ఈ పోయింది టాక్ ఏంటి? కాంటెంపరీస్ వాళ్ళు స్ప్రెడ్ చేసిన టాకు. మనకేం చేస్తారంటే మన సినిమా ఫీల్డ్లో ఒక సినిమా కొంచెం ఏదైనా అటు ఇటుగా ఉందనుకోండి, అయిపోయింది సినిమా పూర్తిగా. అయిపోయాడు, ప్రొడ్యూసర్ మునిగిపోయాడు, కొనుక్కున్న అందరూ మునిగిపోయారు. ఎవడో కొనుక్కున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడట. ఇంకా రకరకాలుగా వీళ్ళ ఊహలు ఎంత దూరం వెళ్తే అంత దూరం వాళ్ళ ఆత్మహత్య చేసుకున్నాడట. ఇంకెవడో గోదావరిలో దూకేశాడట. ఇలా రకరకాలుగా అనుకోని మొత్తానికి అని బ్యాడ్ చేయడమే ప్రసాదం అన్నమాట. అలాగా విజయ్ దేవరకొండ కొంచెం బ్యాడ్ అయ్యాడు. ఒక లాస్ట్ ఇయర్ అంతా చాలా ఒక షాడో లాగా ఆయనకి చుట్టూ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వెంటాడాయన్నమాట. మళ్ళీ సమంత విజయ్ దేవరకొండ ఇద్దరు చేసిన సినిమా ఖుషి, అది మళ్ళీ
అంతరాలకి మించి ఆడుతుందని అనిపిస్తుంది అన్నమాట. ఆ ఖుషీలో వాళ్ళ తాలూకు ఇమేజెస్ అవి చూస్తుంటే, బొమ్మలు వర్కింగ్ స్టిల్స్ చూస్తుంటే చాలా వెరైటీగా తీసినట్టు అనిపించింది. తర్వాత విజయ్ దేవరకొండను ఈ అమ్మాయి ఎవరు మన సమంత చాలా లైవ్లీగా ఉన్నారన్నమాట, చాలా న్యాచురల్గా ఉన్నారు. అది ఆ సినిమాను మాత్రం మనం ఎంతైనా లైక్ చేయాలన్నమాట. అందువల్ల ఇప్పుడేమంటున్నారు, ఒక ఆవిడ పేరు ఏం పేరు, లావణ్య త్రిపాఠి. లావణ్య త్రిపాఠి ఇటీవల కాలంలో నేను విజయ్ దేవరకొండకైతేనే లిప్ లాక్ ఇస్తాను అని ఓపెన్ చేసింది అన్నమాట. ఏంటి ఇంకొకరు ఆవిడ లేదు, నేను నీకోసం సర్వస్వం ఇస్తాను, నేను కానీ నీ దగ్గర లేకపోతే నువ్వు పెద్ద దురదృష్టవంతుడు అవుతావు అని నిన్నే ఇద్దరు మాట్లాడుకుంటుండగా ఒక చిన్న తమాషా బిట్టు చూసామన్నమాట. ఆవిడేముంటుందంటే, తాత నువ్వేదో అనుకుంటున్నావు కదా, నువ్వు నన్ను మిస్ అయ్యవంటే నువ్వు దురదృష్టవంతుడు అవుతావు. నేను ఎందుకు మిస్ అవుతానమ్మా, నా కాలు పీకుతున్నాయి, కాలు పట్టు అంటాడు. కాలు పట్టు అంటే అమ్మత ఓపిక లేదానికి మీరు తాతను అన్నావు కదా, ఓపిక లేదు కాలు పట్టు అంటాడు. ఇలా తమాషాగా వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందన్నమాట. వాళ్ళు ఏమంటున్నారు, విజయ్ దేవరకొండ ఈ అమ్మాయిని రష్మిక మందనని చేసుకుంటాడు పెళ్ళి అంటున్నారు. ఆవిడ కూడా ప్రవర్తన చూస్తే అలాగే ఉంది. మరి సినిమా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే మన విజయ్ దేవరకొండ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రేమ పెళ్లి చేసుకోరు అనిపిస్తుంది అన్నమాట. ప్రేమించాలనుకుంటే ఎంతమంది లేరు, వందల వేల మంది ఉంటారన్నమాట వాళ్ళకి. కానీ ప్రేమించకంటే ఆ తల్లిదండ్రులు చూసినటువంటి ఒక బాధ్యతాయుక్తమైన అమ్మాయిలే వాళ్ళ కుటుంబ సభ్యురాలుగా చేసుకుంటారు. కానీ ఆ బాధ్యత తెలియకుండా సినిమాల్లో ఉండి పెళ్లి చేసుకుంటే నో ఐ హేట్ దిస్ అంటే చచ్చిపోతారు వాళ్ళు. అందు కుటుంబంలో ఉండాలి కదా, వాళ్ళంతా వాళ్ళ అన్నయ్య తమ్ముడు విజయ్ దేవరకొండ కానీ తమ్ముడు కానీ ఎంత వాళ్ళ శరీరాలు వేరైనా ప్రాణం ఒకటిగా ఉంటున్నాం అనమాట. వాళ్ళ మధ్య ఎలా ప్రేమలు దోమలు పనిచేయమని నేను అనుకుంటున్నాను. కానీ విజయ్ దేవరకొండ ఫన్నీగా ఉంటాడు, జాలీగా ఉంటాడు. తర్వాత ఏమో ఎక్కడ అంటే ఆడవాళ్ళతో మాట్లాడడం వేరు, ఆడవాళ్ళతో ఒక కంపెనీని ఎంజాయ్ చేయడం వేరు, మళ్ళీ పెళ్లి వేరు. కంపెనీని ఎంజాయ్ చేసినంత మాత్రంలో పెళ్లికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. నీ దృష్టిలో నువ్వు ఎలాగైతే యవ్వనంలో ఉన్నావో ఆడవాళ్ళ దృష్టిలో ఆడవాళ్ళు కూడా యవ్వనంలో ఉంటారన్నమాట. ఆపోజిట్ సెక్స్ని లైక్ చేస్తారు, లవ్ చేస్తారు. కానీ సెక్స్ అంటే దాని వాళ్ళ వ్యక్తిగతమైన ఇష్టం. ఇదే కదా సుప్రీంకోర్టు కూడా చెప్పింది, వెన్ యూఆర్ కమింగ్ టు ది సెక్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంటెన్షనల్ ఫీలింగ్ అన్నమాట. అంటే నీ మనసులో ఉన్నటువంటి భావోద్వేగాలు అది తర్వాత విషయం. కానీ యూ ఎంజాయ్ ది ఏజ్. ఇప్పుడు ఏజ్ దాటిపోతే మళ్ళీ రాదు కదమ్మా. ఇద్దరు పిల్లలు పుట్టేశారు అనుకోండి, ఆ వయసులో ఎలా గెంతులేసామో అలా గెంతులేయగలమా? ఇప్పుడు పెళ్లి కాకుండా ముందు సముద్రం తీరంకి వెళ్ళినట్టయితే 4-5 కిలోమీటర్ల వరకు వెళ్తాం అంటే ధైర్యం కదా. అదే పిల్లలు పుట్టేసిన తర్వాత మొదటి కాళ్ళ వరకే వెళ్తాం, కొంచెం మోకాళ్ళ వరకు కూడా వెళ్ళాం. లాక్కెళ్ళిపోతే భయం బాధ్యతలు ఎన్ని ఉన్నాయన్నమాట. మీరే భయపడతారు. ఆ చిన్నపిల్లలు అయితే అమ్మో గోడ పెట్టేస్తారన్నమాట. ఎక్కడో ఆ నీళ్ళు తీసి అలా చల్లుతారన్నమాట వాళ్ళకి వెళ్ళకుండా. అందువల్ల యూ ఎంజాయ్ ది ఏజ్. అలాగే విజయ్ దేవరకొండ ఏజ్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి ఓ మంచి ఆర్టిస్టు. ఇలాంటి ఆర్టిస్ట్ ఒకప్పుడు మనకు హర్నాథ్ ఉండేవాడు. హర్నాథ్ ఎంతమంది అమ్మాయిలు అంటే పడి చచ్చిపోయారు. హర్నాథ్ని అమ్మాయిలు ఎత్తుకుపోతారేమో అని చెప్పేసి ఓ చంటు సాంబశివరావు అని రాజుగారిని పెట్టారన్నమాట. అమ్మాయిలు ఎత్తుకుపోకుండా. అది అంత అట్లాంటి ఒక కాదల్ మన్నన్ అంటే ప్రేమికులు ఉండేవారు. అట్లాంటి ప్రేమికుడే మన విజయ్ దేవరకొండ. ఈ ఏజ్లో సహజం. చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ అమ్మా.